రైట్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. మనం కరెంట్ ఎస్ఎన్టీ ఆల్మోస్ట్ 15th May 2024 వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెషన్లో మనం 16th and 17th May 2024లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వివిధంగా న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ చూద్దాం. ఇంపార్టెంట్ ఇష్యూస్ న్యూస్లో ఉన్నాయి. దాంట్లో వేసా ఎస్పెషల్లీ మీకు ఈ సెషన్లో నిధి అండ్ స్టార్ ప్రోగ్రామ్స్ గురించి ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గ్యారంటీగా. ఎందుకంటే పొటెన్షియల్ అట్లాంటిది. క్వశ్చన్ యొక్క పొటెన్షియాలిటీని మనం సబ్జెక్ట్ కంటెంట్ ఆధారంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిధి అండ్ స్టార్ ప్రోగ్రామ్స్ మీద మీకు ఏ రకంగా అయినా సరే క్వశ్చన్స్ అడిగేందుకు హై ఛాన్స్ ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇతర విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బ్లాక్అవుట్ అనే సోషల్ మూవ్‌మెంట్ ఒకటి నడుస్తుంది. వాట్ ఈస్ దిస్ బ్లాక్అవుట్ మూవ్‌మెంట్? ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒక ఇంటర్నెట్ షట్ డౌన్స్‌కి సంబంధించినటువంటి నివేదిక ఒకటి న్యూస్‌లో ఉంది. దాని గురించి కూడా క్వెషన్స్ ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉంది. అండ్ హెపటైటిస్ ఆల్సో ఈస్ న్యూస్. కేరళలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. సో థట్ హెపటైటిస్ ఆల్సో ఈస్ న్యూస్. మీకు పబ్లిక్ హెల్త్ అనేది న్యూస్‌లో మీకు సిలబస్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా క్వెషన్స్ అడిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఇట్లాంటి టెక్నికల్ టర్మ్స్ కూడా ఎగ్జామినర్ అడుగుతున్నాడు. ఎస్పెషల్లీ ఇన్‌స్టిట్యూట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ న్యూస్‌లో ఉంది అంటే ఖచ్చితంగా మనం ఇన్‌స్టిట్యూట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దెన్ ఇట్లా దీన్ని ట్రూ ట్రాన్స్‌లేషన్ చక్కగా నీట్‌గా గూగుల్ ట్రాన్స్‌లేషన్ కాకుండా మాన్యువల్‌గా చాలా ఎడిట్ చేసి దీన్ని ఇస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అంశాలు. మీకు పీడీఎఫ్ ఒక 2 డేస్ బ్యాకే ఇది అప్‌లోడ్ చేశాను. మీరెవరైనా చదివుంటే ట్రై టు సాల్వ్ దిస్ క్వెషన్ అండి. ఎవరైనా చదివి గనుక ఉంటే, చదవకపోతే నో ఇష్యూ. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారా ఎనీబడీ? ఇటీవల వార్తల్లో ఉన్న నిధి అండ్ స్టార్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఈ 2 కార్యక్రమాలు టెలికాం రంగ సాంకేతికతకు సంబంధించినవి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. ట్రూ సార్. ట్రూ. యెస్, ఎగ్జాక్ట్‌లీ. నిధి కార్యక్రమం కింద కేవలం మహిళల నేతృత్వంలో ఏర్పాటైన స్టార్టప్‌లు మాత్రమే అర్హత కలిగి ఉంటాయి. ఎస్ సార్. రైట్ సార్. రైట్ సార్. రైట్. దిస్ వన్ ఈజ్ ఆల్సో రైట్. ఎగ్జాక్ట్‌లీ. స్టార్ కార్యక్రమం కింద దేశంలోని అన్ని ఐఐటీల నుంచి 20 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఎస్ సార్. 20 మందికి కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. రైట్ సార్. దేశంలోని అన్ని ఐఐటీల నుంచి అనేది రాంగ్ అమ్మ ఇక్కడ. ఇది ఒక్కటే తప్పు. మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 ఇన్‌స్టిట్యూట్స్ నుంచి 20 మెంబర్స్‌ని తీసుకుంటారని చెప్పాం. అవునవును సార్. పీడీఎఫ్‌లో క్లియర్‌గా ఇచ్చాము. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20 ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి కదా! వాటి నుంచి మాత్రమే పీహెచ్‌డీ స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి స్కాలర్‌షిప్స్ ఇస్తారు. ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ. అండ్ నిధి కార్యక్రమం కింద సి-డాట్ టెక్నికల్ లీడర్ల నుంచి మెంటర్‌షిప్ ఉంటుంది. నిధి స్టార్ కార్యక్రమం కార్యక్రమం. సార్. స్టార్ సార్ 6 months ఉంటుంది. ఇది ఎస్ నిధి సార్. కాదు సార్, స్టార్. కాదు సార్, నిధిలోనే సార్ 6 months ఉంటుంది ఉమెన్స్ కి. స్టార్‌కి మెయిన్‌గా వీళ్ళకి మెంటర్‌షిప్ అంటాం. ఏది పీహెచ్‌డీ స్కాలర్స్‌కి స్టార్ కార్యక్రమం కింద మెంటర్‌షిప్ ఉంటుంది. బట్ నిధి కార్యక్రమం కింద కూడా 6 months సి-డాట్ నుంచి ఉంటుంది సార్. టెక్నికల్ లీడర్స్ నుంచి మెంటర్‌షిప్ ఉంటుంది. బోత్‌లో రెండిట్లో కామన్ యాస్పెక్ట్ ఏమిటి అంటే మెంటర్‌షిప్ అనేది. ఇది ఖచ్చితంగా మిస్ అవుతారనుకున్నాము. మిస్ అయ్యారు. రెండిట్లో కామన్ యాస్పెక్ట్ మెంటర్‌షిప్ అనేది. స్టార్ కార్యక్రమంలోను మెంటర్‌షిప్ ఉంది. నిధి కార్యక్రమంలోను మెంటర్‌షిప్ ఉంది. సో, క్వెషన్స్ ఇలా అడుగుతారు. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ చదువుకోవటం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇదొక్కటే మనకు రాంగ్ ఇక్కడ. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3ని ఎలిమినేట్ చేయాలి. 1 to 4. మీకు ఆప్షన్ లేనప్పటికిని అది ఆన్సర్. సో, ఇట్లా మీకు క్వెషన్స్ మల్టిపుల్ టైమ్స్ చదివితే కానీ రా మీకు గుర్తుండవు. ఎందుకంటే సబ్జెక్ట్ నేచర్ అట్లాంటిది. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి శాంతంగా విని దీన్ని మల్టిపుల్ టైమ్స్ చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. సో దట్ మీకు బెనిఫిట్ జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, చూద్దామండి ఇప్పుడు మనం. ఫస్ట్ వన్, ఈ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్
సొసైటీ డే అనేది ఒకటి న్యూస్లో ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది. ఇంపార్టెంట్. టెలికమ్యూనికేషన్, వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఏంటి, దీని గురించి ఒకసారి చూస్తే మే 17న జరుపుకుంటారు. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఎప్పుడు జరుపుకుంటారు? రెండు కూడా, ఇదొక దినోత్సవం, ఇదొక దినోత్సవం, రెండింటిని కూడా మే 17నే జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఇండియా ఎట్లాంటి పురోగతి సాధించింది, ఎలాంటి కొలాబరేషన్స్ అదర్ కంట్రీస్తో కానీ అదర్ ఇన్స్టిట్యూట్స్తో కానీ కలిగి ఉంది అని ఒకసారి చూసినట్లయితే, ప్రస్తుతము భారతదేశం 4G టెక్నాలజీలో 99% కవరేజ్ని కలిగి ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు. 6 lakhs పైగా గ్రామాలకి 4G టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది ఈ రోజుకి అంటున్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ డిజిటల్ జర్నీ ఆఫ్ ది ఇండియా. దెన్ ఇటీవలి సంవత్సరాల్లో భారత్లో టెలికాం దిగుమతులు మరియు ఎగుమతుల మధ్య గ్యాప్ అనేది తగ్గింది. అంటే ఇంతకుముందు మనం ఈ ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకునే వాళ్ళం, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. కానీ ఇటీవల మన ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో దట్ ది గ్యాప్ బిట్వీన్ ది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ అనమాట. అంతేకాకుండా 5G డిమాండ్స్, అంటే 5G టెక్నాలజీకి అవసరమైన ఎక్విప్మెంట్స్ని కానీ ఇతర టెక్నాలజీని కానీ మనం దేశంలోనే తయారు చేసుకుంటుంది. చాలా భారతీయ కంపెనీలు గత ఏడాది అంటే 23-24లో 25,200 crores విలువైనటువంటి టెలికాం ఎక్విప్మెంట్స్ అండ్ డివైజెస్ని ఎక్స్పోర్ట్ చేయగలిగాయి. సో దిస్ ఫ్యాక్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ. ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ లో మెయిన్ ఏంటి అంటే ఎక్విప్మెంట్ ది రోల్. ఎక్విప్మెంట్స్ లో డిఫెక్ట్స్ ఉండకూడదు, లోపాలు ఉండకూడదు, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అట్లాంటి స్టాండర్డ్స్ ని స్పెసిఫై చేసేటటువంటి ఒక అసెంబ్లీ మన దేశంలో మొదటిసారిగా అక్టోబర్ 2024లో నిర్వహించబడబోతోంది. దీంట్లో 180 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఎంత సిగ్నిఫికెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినర్ అడుగుతాడు. అర్థమైందా? సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఈజ్ కంపల్సరీ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 2024లో మన దేశంలో మొదటిసారి నిర్వహించబడుతుంది. నెక్స్ట్ జనరేషన్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ కి అవసరమైనటువంటి స్టాండర్డ్స్ ని ఇందులో స్పెసిఫై చేయబోతున్నారు. ఒక 2 కొలాబరేషన్స్ గురించి పిఏబిలో రాశారు. దీస్ ఆర్ 2 కొలాబరేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ పార్టీస్. ఓకేనా? సెప్టెంబర్ 2023 అండ్ జనవరి 24లో మన దేశం నుంచి కొంతమంది అధికారులు యుఎస్ఏ వెళ్ళారు. ఎప్పుడు? సెప్టెంబర్ 2023 అండ్ జనవరి 2024లో. ఇప్పుడు ఏం చేశారంటే యుఎస్ ఇండియా ఓపెన్ ర్యాన్ యాక్సిలరేషన్, ఇది ఒక టెక్నాలజీ. ఓపెన్ ర్యాన్ అనేది ఒక టెక్నాలజీ, టెలికాం టెక్నాలజీ మనకు అవసరం లేదు. ఓపెన్ ర్యాన్ టెక్నాలజీ, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక రోడ్ మ్యాప్ ఇండియాకి భారత్కు మధ్య కుదిరింది అన్నమాట. ఏం చేస్తారు? ఈ ఓపెన్ ర్యాన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సరఫరాదారులు ఎవరు, విశ్వసనీయ సరఫరాదారులు ఎవరు అనేది ఈ రోడ్ మ్యాప్ లో గుర్తిస్తారనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఓపెన్ ర్యాన్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీకి కొంత ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ కూడా కొన్ని స్టాండర్డ్స్ తోటి ఉండాలి. అంటే సరఫరాదారులు విశ్వసనీయమైన వారై ఉండాలి. అలాంటి సరఫరాదారులను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, సప్లయర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఓపెన్ ర్యాన్ యాక్సిలరేషన్ రోడ్ మ్యాప్ అనేది ఇండియాకి యుఎస్ కి మధ్యలో ఉంది అనాలి. మెయిన్ పాయింట్ ఏమిటి అంటే ఇండియాకి యుఎస్ కి మధ్యలో ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఇది. ఇండియా యుఎస్ ఓపెన్ ర్యాన్ యాక్సిలరేషన్ రోడ్ మ్యాప్ విశ్వసనీయ సరఫరాదారులను డెవలప్ చేసుకోవడం కోసం ఇది రూపొందించబడింది. రెండోది రింగ్స్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రింగ్స్ ప్రోగ్రామ్ ఎవరిది? యుఎస్ నేషనల్ ఫౌండేషన్, ఎన్ఎస్ఎఫ్ అంటాం. యుఎస్ ఎన్ఎస్ఎఫ్ అంటాం, వాళ్ళది ఈ రింగ్స్ ప్రోగ్రామ్. రింగ్స్ అంటే రెసిలియంట్, ఇంటెలిజెంట్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సిస్టమ్స్. అంటే
టెలికమ్యూనికేషన్ సెక్టార్‌లో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ లేదా ఎక్విప్‌మెంట్‌కి రీసెర్చ్‌ని ప్రమోట్ చేయటం కోసం పరిశ్రమలు, విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఆర్&డి సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం తీసుకొచ్చారు. అంటే యూఎస్‌లో ఏం చేస్తున్నారంటే, ఈ నెక్స్ట్ జనరేషన్ టెలికమ్యూనికేషన్ సెక్టార్ డెవలప్‌మెంట్ కోసం ఇండస్ట్రీస్ మధ్య, విద్యా సంస్థల మధ్య, ప్రభుత్వ ఆర్&డి సంస్థల మధ్య కోఆపరేషన్‌ని డెవలప్ చేస్తున్నారు. యూఎస్ సైన్స్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ కంట్రీలో. సేమ్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని, మన దేశంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. సో, దీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ పిఐబి ఫ్రెండ్స్. క్వెషన్ ఎట్లైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాక్ట్స్‌ని. ఇక ఈరోజు రెండో కరెంట్ ఎస్ఎన్‌టి ఏమిటి అని చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది 100 మెంబర్స్‌కి రిస్ట్రిక్షన్ అయినట్టుంది. ఇది సబ్‌స్క్రిప్షన్ మే బీ ఎక్స్‌పైర్డ్. ఇది నేను ఈరోజు రెన్యూ చేస్తాను. డోంట్ వర్రీ. కొంతమందికి 100 మెంబర్స్‌కే అవకాశం వచ్చినట్టుంది. డోంట్ వర్రీ. నేను దీన్ని రెన్యూ చేస్తాను. దెన్ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024లో ఒక పెవిలియన్‌ని దట్ టు ఫస్ట్ టైమ్ ఒక పెవిలియన్‌ని భారత్ ఏర్పాటు చేసింది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో ఈ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ గురించి మాట్లాడుకున్నాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్స్‌పెక్టెడ్ వన్. గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ ఇష్యూ ఏదున్నా గాని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మే 13-15, 2024 మధ్య కాలంలో నెదర్లాండ్స్‌లోని రోటర్డామ్‌లో జరిగిందనే సంగతి మనందరికీ తెలుసు. ఈ సమ్మిట్‌లో ఇండియా ఏం చేసిందంటే ఒక పెవిలియన్‌ని ఏర్పాటు చేసింది. ఒక స్టాల్‌ని ఏర్పాటు చేసింది. హైడ్రోజన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టాల్. ఓకేనా? ఏమి ఏర్పాటు చేసింది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చదువుకోవాలి. ఎవరు? ఏ ఇండస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కి సంబంధించిన అంశాలు చూద్దాం. పెవిలియన్ ఏర్పాటు చేసింది న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఫ్యాక్ట్. ఇంతకీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇక వచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. ఇది జనవరి 2023లో ప్రారంభించబడింది. ఓకేనా? మొత్తం వ్యయం ఎంత? 19,744 క్రోర్స్ ఖర్చు పెట్టనుంది భారత ప్రభుత్వం. ఏం చేస్తారు? మెయిన్ ఫ్యాక్ట్ ఏమిటిది? ఇది చాలా ఇంపార్టెంట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. కంపల్సరీ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా క్వెషన్ ఉంటది. క్వెషన్ లేకుండా ఉండదు. 2030 సంవత్సరం వరకు సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలి. ఇక దానికోసం చాలా రకాల స్ట్రాటజీస్ ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో ప్రస్తావించడం జరిగింది. ఆ డాక్యుమెంట్ మనం చదువుకుంటాం. అఫీషియల్ డాక్యుమెంట్. 2030 సంవత్సరం వరకి సంవత్సరానికి ఎంత? 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది ఈ మిషన్ యొక్క లక్ష్యము. ఈ మిషన్ ఇంప్లిమెంట్ చేసేది కూడా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అయితే పీఐబీలో ఈ ఫ్యాక్ట్ ఉంది. వాడేం చేస్తాడంటే అందరికి దాదాపుగా తెలిసుంటాయి. హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్ గురించి క్వెషన్ ఫ్రేమ్ చేయొచ్చు. హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్. ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని హైడ్రోజన్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్‌ని ప్రమోట్ చేస్తారు. దట్ టు గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయడం కోసం హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేయనుంది. ఏర్పాటు చేసింది కూడా. అక్కడ ఆవిష్కరణలు ప్రోత్సహించబడతాయి. ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్. దిస్ హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్ ఈస్ ది ఇనిషియేటివ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇక ది హైలైట్ ఆఫ్ ది డే ఈస్ దీస్ 2 ప్రోగ్రామ్స్ నిధి అండ్ స్టార్ ప్రోగ్రామ్స్. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేని పురస్కరించుకొని ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క ఒక ప్రీమియర్ ఆర్&డి ఇన్‌స్టిట్యూట్ ఉంది. దాని పేరు సీడాట్. సీడాట్ అంటే ఏంటి? ఎనీబడీ ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఈస్ సీడాట్? ఇది ఆల్రెడీ ప్రీవియస్ చాలా సార్లు వచ్చింది. అందుకని నేను ఫుల్ ఫామ్ ఇవ్వలేదు. ఏంటి సీడాట్? Center for Department of Telecommunication. Center Hmm. for టెలిమాటిక్స్. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అంటాం. దిస్ ఈస్ ది ప్రీమియర్ ఆర్&డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. టెలికమ్యూనికేషన్స్ అంటే మాటలు కాదు. చాలా ఉండాలి. టెక్నాలజీ ఉండాలి. డివైసెస్ ఉండాలి. ఇవన్నీ ఉంటే గాని మనం ఈరోజు ప్రశాంతంగా మాట్లాడుకోలేకపోతున్నాం. వైర్‌లెస్ కమ్యూనికేషన్ అండ్ వైర్డ్ కమ్యూనికేషన్ బోత్ ఉంటాయి.
ఇట్లాంటి ఎక్విప్మెంట్ ని తయారు చేసే ఒక మేజర్ R&D ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ని ప్రమోట్ చేస్తుంది, ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంది. దట్ ఈస్ CDAT. ఓకేనా? దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అవర్ కంట్రీ విత్ రెఫరెన్స్ టు టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో ఏం చేస్తారు అంటే ఈ CDAT ఏం చేసింది అంటే CDAT ఆధ్వర్యంలో లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో టెలికమ్యూనికేషన్స్ టు స్వదేశీ టెలికమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ డెవలప్మెంట్ కోసం నిధి అండ్ స్టార్ ప్రోగ్రామ్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండిజినస్ టెలికమ్యూనికేషన్ సొల్యూషన్స్ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ. ఇట్ మే బి వైర్డ్ ఆర్ వైర్లెస్ కమ్యూనికేషన్. ఓకేనా? దానికోసం నిధి అండ్ స్టార్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. చూడండి, నిధి ప్రోగ్రామ్ అంటే ఏంటి, స్టార్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, క్లారిటీగా దీంట్లో 3 పాయింట్లే ఉన్నాయి. దీంట్లో కూడా ఒక 3-4 పాయింట్లు ఉంటాయి. సింపుల్ చూడండి. ఈ నిధి కార్యక్రమం కింద ఏం చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కింద ఉంది ఇది. దీని గుర్తింపు పొంది ఫస్ట్ కండిషన్ అది, దాని గుర్తింపు పొందినటువంటి మహిళల నేతృత్వంలో మాత్రమే నడిచే స్టార్టప్లు అర్హతను కలిగి ఉంటాయి. 2 కండిషన్స్ మెన్షన్ చేశారు. DPIIT కింద గుర్తింపు పొంది ఉండాలి స్టార్టప్ అనేది, మహిళల నేతృత్వంలో నడవాలి. అట్లాంటి స్టార్టప్లు ఈ నిధి కార్యక్రమం కింద అర్హతను పొందుతాయి. ఏం చేస్తారు? సరే, DPIIT కింద గుర్తింపు పొందింది, మహిళల నేతృత్వంలో నడపబడుతుంది. ఆ స్టార్టప్ కూడా టెలికమ్యూనికేషన్ సెక్టర్కి సంబంధించింది అయి ఉండాలి. ఓకే, టాప్ 10 స్టార్టప్లకి అట్లాంటి టాప్ 10 స్టార్టప్ను సెలెక్ట్ చేసుకుంటారు. క్రైటీరియా ఏమిటి అనేది వాళ్ళు డెవలప్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ చేసుకొని వాటికి ఫండ్స్ ఇస్తారు, నిధులు ఇస్తారు, అవసరమైన ఇతర సహాయము, నిధులు ప్లస్ అవసరమైన ఇతర సహాయం ఇస్తారు. అవసరమైన ఇతర సహాయం అంటే ఏమిటి అంటే ఒక్కో స్టార్టప్కి స్టార్టింగ్లో 10 lakh గ్రాంట్ రూపంలో ఇస్తారు. అంటే మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. 6 నెలల పాటు ఈ CDAT ఆఫీస్ స్పేస్‌కి యాక్సెస్ ఉంటుంది. CDAT టూల్స్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్‌కి యాక్సెస్ ఉంటుంది. CDAT నుంచి టెక్నికల్ లీడర్స్ ఉంటారు కొంతమంది. CDAT‌లో ఉంటారు. యెస్, ఇట్స్ ది బిగ్గెస్ట్ R&D ఇన్స్టిట్యూషన్ ఇన్ అవర్ కంట్రీ. ఖచ్చితంగా టెక్నికల్ లీడర్స్ ఉన్నారు అందులో. వాళ్ళ దగ్గర నుంచి మెంటార్‌షిప్ కూడా ఉంటుంది. ఓకేనా? నిధిలో మెంటార్‌షిప్ ఉంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ నిధి. దెన్ స్టార్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా ఏం చేస్తారు అంటే టాప్ 20 NRIF ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటారు. NRF ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే ఒకటి ఉంది. దాంట్లో ఆ NRF ర్యాంకింగ్స్లో టాప్ 20లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి PhD క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి స్కాలర్షిప్ అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమే స్టార్ ప్రోగ్రామ్. అన్ని IITలని ఇచ్చాను ఇందాక క్వశ్చన్లో, మీకు తప్పది. ఈ ప్రోగ్రాం కింద ఎంపికైనటువంటి స్కాలర్కి ఏం చేస్తారంటే సంవత్సరానికి 6 lakhs స్కాలర్షిప్ ఇస్తారు. ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ R&D ఈ టెలికాం రంగ అభివృద్ధికి సంబంధించినటువంటి రీసెర్చ్ను ప్రమోట్ చేయండి అని చెప్పి. ఎంతకాలం ఇస్తారు? 4 years ఇస్తారు. అంతేకాకుండా CDAT శాస్త్రవేత్తల నుంచి మెంటార్షిప్ ఉంటుంది. సో రెండిట్లోనూ కామన్ ఏమిటి? మెంటార్షిప్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్‌కి యాక్సెస్ ఉంటుంది. అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్‌కి యాక్సెస్ అనేది కూడా కామన్. సో క్వెషన్ అట్లా ఫ్రేమ్ చేయొచ్చనమాట. సో సింపుల్ ఫ్రెండ్స్, ఈ 2 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక 3 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 3 పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్లను జాగ్రత్తగా చదువుకోండి సరిపోతుంది. ఇక ఈ టెలికమ్యూనికేషన్ సెక్టార్‌కి సంబంధించిన ఇంకొక ఇన్స్టిట్యూషన్ గురించి నేర్చుకోండి. NTI PRIT, నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ట్రైనింగ్. NTI PRIT అనేది ఘజియాబాద్‌లో ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేస్తుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేస్తుంది. 2 అంశాలు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇక రెండవ భారత్, ఆస్ట్రేలియా అండ్ ఇండోనేషియా ట్రైలాటరల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ వర్క్షాప్, నాట్ ఎక్సర్సైజ్, వర్క్షాప్ జరిగింది. ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఇండోనేషియా
3 దేశాలు కలిసి ఒక ట్రైలాటరల్ మారిటైమ్ సెక్యూరిటీ వర్క్‌షాప్ అంటే సముద్ర భద్రతకు సంబంధించినటువంటి ఒక వర్క్‌షాప్‌ని నిర్వహించుకున్నాయి. ఎక్కడ నిర్వహించుకున్నాయి అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఐఎన్ఎస్ ద్రోణాచార్య. ఇదొక స్కూల్ ఫ్రెండ్స్ ఇది. ఇదొక స్కూల్. ఇండియన్ నేవల్ స్కూల్. ఐఎన్ఎస్ మీన్స్ ఇండియన్ నేవల్ స్కూల్ ఇక్కడ. ఇండియన్ నేవీ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే ఒక స్కూల్. ఎస్పెషల్లీ మిలిటరీ టెక్నాలజీ మీద ఈ స్కూల్ పనిచేస్తుంది. ఇప్పటి నుంచి అప్పటి వరకు మే 15th to 17th వరకి ఇది కొచ్చిలో నిర్వహించారు. ఇక్కడ డిఫెన్స్ సెక్యూరిటీలు మీకు డిఫెన్స్ టెక్నాలజీ ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అడుగుతారు. ఏంటి వర్క్‌షాప్ థీమ్ అంటే హిందూ మహాసముద్ర ప్రాంతీయ సముద్ర భద్రతను మెరుగుపరచడానికి సహకార ప్రయత్నాలు అనేది థీమ్. అండ్ సముద్ర భద్రతకు సంబంధించిన సవాళ్ళేమొస్తున్నాయి ప్రస్తుతము, ఎట్లా సహకరించుకోవాలనే దాని గురించి చర్చించారు. ఈ వర్క్‌షాప్ సదరన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. వాట్ ఈస్ ది సదరన్ నేవల్ కమాండ్? ఎనీబడీ? కొచ్చిలో ఉంది సార్. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంతే. రెండే ఫ్యాక్ట్స్. కొచ్చిలో ఉంది. ఇది ట్రైనింగ్ మనకి 3 నేవల్ కమాండ్స్ ఉన్నాయని చెప్పాం పదే. ఒకటి వెస్టర్న్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, సదరన్ నేవల్ కమాండ్. వెస్టర్న్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేవి దే ఆర్ ఏవైనా ఇష్యూస్ వస్తే పోరాట సామర్థ్యాన్ని కలిగినటువంటి నేవల్ కమాండ్స్. ఇది మాత్రం ట్రైనింగ్ కమాండ్ ఇది. అదే ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇక బ్లాక్ అవుట్ అనేది ఒకటి న్యూస్‌లో ఉంది. సో ఫ్రెండ్స్ బ్లాక్ అవుట్‌ని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మెట్ గాలా కదా! ఈ మెట్ గాలా అనేది ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో జరిగే ఒక ఫ్యాన్సీ ఫ్యాషన్ షో. కదా! ప్రతిష్టాత్మకంగా చాలా ఎక్కువ ఖర్చు చేసి ఈ ఫ్యాన్సీ ఫ్యాషన్ వేడుకను నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం న్యూయార్క్ నగరంలో అంటే మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ కాస్ట్యూమ్స్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటుంది. ఏంటి? మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ కాస్ట్యూమ్స్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటుంది. దానికి ఫండ్ రైజ్ చేయటానికి కోసం ఈ మెట్ గాలా అనే ఫ్యాన్సీ ఈవెంట్ నిర్వహిస్తారు. ఇదేంటి గాజా తెలుసు ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం మూలంగా గాజాలో చాలా పెద్ద ఎత్తున మనుషులు చనిపోతున్నారు. ఒక మానవతా సంక్షోభం ఉన్నప్పుడు ఇట్లాంటి ఫ్యాషన్ షోలు పెట్టడం ఏంటి? ఈ సెలబ్రిటీలకి ఏం పని లేదా అని చెప్పి నిరసన తెలపడం కోసం ఇన్‌స్టాగ్రామ్ మరియు టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా సైట్‌లలో సెలబ్రిటీలు మరియు ఇతర ప్రతిభావంతమైనటువంటి లేదా ఎఫెక్టివ్ పీపుల్ అంటాం కదా! ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్. వాళ్ళని అనుసరించడం మానేయాలని కోరుకునే ఒక కొత్త ఆన్‌లైన్ ఉద్యమం ఈ బ్లాక్ ఔట్ మూవ్‌మెంట్. ఇట్లాంటి టర్మ్స్ ఎగ్జామినర్‌ని ఆకర్షిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. సరిపోతుంది. ఇక వెనిజులా అనేది ఒకటి న్యూస్‌లో ఉంది. సార్ మనకు డైరెక్ట్‌గా రిలేటెడ్ కాకున్నా కానీ చూడండి ఈ కంట్రీ భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోబోతుంది. ఇట్లాంటి వాటిని మన ఇండియా అంతర్జాతీయంగా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యుంటే అది మన సిలబస్‌కి సంబంధించిందయితే పట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ వెనిజులా కంట్రీకి సంబంధించిందే కాబట్టి అడిగేందుకు అవకాశం తక్కువ. బట్ ఇది వెరీ రేర్ ఈవెంట్. మొత్తం హిమానీ నదాలు గ్లేసియర్స్ అంటాం కదా! వాటిని కోల్పోయినటువంటి మొదటి ఆధునిక దేశం ఈ వెనిజులా. దీని ఫలితంగా ఈ దేశంలో చాలా పర్యావరణ సమస్యలు రాబోతున్నాయి. ఇలాంటి కొంచెం 2 ఫ్యాక్ట్సే ఇచ్చాను. ఎక్కువ ఇవ్వను ఇట్లాంటియి. మన డైరెక్ట్ ఇండియా రిలేటెడ్ అయ్యుంటే మాత్రం చాలా డెప్త్‌గా ఇస్తా. ఇక ఇంటర్నెట్ షట్ డౌన్స్‌కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఈ మధ్య న్యూస్‌లో ఉంది. చూడండి గ్లోబల్ డిజిటల్ రైట్స్ మీద పోరాడే ఒక 2 గ్రూప్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా. ఒకటి యాక్సెస్ నౌ అనేది, రెండోది కీప్ ఇట్ ఆన్ అనేది. కీప్ ఇట్ ఆన్ అనే 2 సంస్థలు సంయుక్తంగా ఏం చేశాయంటే ఒక ఇంటర్నెట్ షట్ డౌన్‌లకు సంబంధించినటువంటి రిపోర్ట్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య అది వచ్చింది. మే 16, 17 వచ్చింది. ఈ 2023లో ఎప్పుడు? 2023లో భారతదేశం 116 సందర్భాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్‌లను అమలు చేసి వరుసగా ఆరోసారి ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్ షట్ డౌన్‌లను అమలు చేసిన దేశంగా నిలిచింది. ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎకనామిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పొలిటికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా కల్చరల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా లాసెస్ వస్తాయి. ఇంటర్నెట్ లేని సమాజాన్ని ఇప్పుడు ఎవరు ఊహించుకోలేరు. చాలా పెద్ద మొత్తంలో సమాజాన్ని ఇవి ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి, విచిత్రం ఏమిటి అంటే 116 సందర్భాల్లో భారత్‌లో ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి ఉన్నాయంట. ఈవెన్
యుక్రెయిన్ రష్యాలో యుద్ధాలు జరుగుతున్నాయి, అయినప్పటికీ అవి మన తర్వాతే ఉన్నాయి. అంత ఎక్కువ సార్లు మనం ఇంటర్నెట్ని షట్ డౌన్ చేస్తున్నామని చెప్పి రాసుకొచ్చారు. తో ది గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్స్ వచ్చాయి. సో యాక్సెస్ నౌ అండ్ కీప్ ఇట్ ఆన్ సంయుక్త ప్రాజెక్ట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సంస్థల యొక్క ప్రాజెక్ట్ ఏమిటి అంటే షట్ డౌన్ ట్రాకర్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్, స్టాప్ అంటాం. కానీ జస్ట్ ఇది రిమెంబర్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. బట్ ఈ సమాచారాన్ని గుర్తుపెట్టుకోండి. వరుసగా 6వ సారి 116 సందర్భాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్లో నమోదు చేసి భారత్ వార్తల్లో ఉంది. హెపటైటిస్ ఎన్ని రకాలండి? ఎనీబడి ప్లీజ్? హెపటైటిస్ types, sir. Five Yes, types, sir. sir. ఏ, Five types. Five types. A, B, C, D, E. హెపటైటిస్ దీంట్లో దేనికి వ్యాక్సిన్ ఉంది, అవైలబుల్ ఉంది? B కి A, sir. B కి sir. ఉంది సార్, ఏకి ఉంది, బికి కూడా A, ఉంది. B ఉంది, sir. ఏబీకి ఉంది సార్, సికి లేదు సార్. Speak లేదు. ఎస్, దెర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ సి. ఈ ఫ్యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దీంట్లో ఫుడ్ కంటామినేషన్ ద్వారా వచ్చేటటువంటి హెపటైటిస్ లేవి A sir. Yes. B. ఏ అండ్ ఈ. ఏ అండ్ ఈ. These two are very dangerous hepatitis. They are transmitted through body Blood. fluid, sexual transmission, blood transmission, Injection. ఇలాంటి వాటి ద్వారా వచ్చేటటువంటి హెపటైటిస్. దీస్ టూ ఆర్ క్రానిక్ హెపటైటిస్, అంటే దీర్ఘకాలం ఉంటాయి, మనిషి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. బట్ దీస్ టూ ఆర్ అక్యూట్ హెపటైటిస్, అంటే స్వల్పకాలం పాటు మాత్రమే ఉంటాయి. సో ఈ ఫ్యాక్ట్స్ ఒకసారి చూద్దాం. ఇది WHO వెబ్సైట్ నుంచి తీసుకున్నాము. హెపటైటిస్ అనేది వివిధ రకాల వైరస్ల వల్ల వచ్చేటటువంటి కాలేయ సంబంధ వ్యాధి. 5 ప్రధాన హెపటైటిస్ వైరస్లు ఉన్నాయి, ABCDE. హెపటైటిస్ ఏ కలుషిత ఆహారం, ఎస్పెషల్లీ ది ఫీకల్ కంటామినేషన్ అండ్ కలుషిత నీటిని తీసుకోవడం ద్వారా, లేదా ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. అయితే రోగ నిరోధక శక్తి కాస్త ఎక్కువగా బాగా ఉన్న వాళ్ళు ఈ హెపటైటిస్ ఏ నుంచి పూర్తిగా ఈజీగా కోలుకుంటారు. కొన్ని రకాల యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారు, సరిపోతుంది. మరణాలు మాత్రం చాలా రేర్ హెపటైటిస్ ఏ వల్ల. సంక్రమణ విధానం ఇప్పుడే చెప్పాము, అపరిశుభ్రత రావాలి, అపరిశుభ్రత అండ్ కలుషిత నీరు. రెండోది, హెపటైటిస్ ని ఏ నిరోధించడానికి వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉందనే ఫ్యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ బి, ఇది క్రానిక్ హెపటైటిస్. ఇది దీర్ఘకాలం క్రానిక్ ఇన్ఫెక్షన్ కి కారణమవుతుంది హెపటైటిస్ బి, ఎస్పెషల్లీ తల్లి నుంచి బిడ్డకి డెలివరీ సమయంలోనూ, అండ్ సెక్సువల్ రిలేషన్షిప్ ద్వారా, అండ్ ఈ ఇంజెక్షన్స్ ని స్టెరిలైజ్ చేసుకోకుండా తీసుకోవటం మూలంగా, లేదా ఇతర పదునైన పరికరాలు, ఎస్పెషల్లీ సెలూన్స్ లో బ్లేడ్ యూజ్ చేస్తారు. కట్ అయింది అంటే ఆ కామన్ గా ఉపయోగించేటటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. టీకాల ద్వారా దీన్ని నివారించవచ్చు. హెపటైటిస్ బి కూడా టీకా ఉంది. హెపటైటిస్ సి ది మోస్ట్ డేంజరస్ హెపటైటిస్. ఉన్నోటిలో కంటే ది బిగ్గెస్ట్ కింద పడే హర్డిల్ ఒక నోట్లో ఇన్ టైమ్స్ ఆఫ్ పెట్టుకోండి. హెపటైటిస్ అనేది, మ్యూట్ చేసుకోండి అమ్మా. బిగ్గెస్ట్ హర్డిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెపటైటిస్ అనేది దిస్ హెపటైటిస్ సి. చాలా తీవ్రమైంది అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్ ని కలుగజేస్తుంది. జీవిత కాల అనారోగ్య సమస్యలకు, మరణానికి దారితీస్తుంది. వెరీ డేంజరస్. సెక్సువల్ రిలేషన్షిప్ ద్వారా ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఫ్రెండ్స్, వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఎమ్ ఆడిబుల్? ఒకసారి వినిపిస్తుందా? ఒకసారి చెప్పండి. వినిపిస్తుంది సార్. ఇస్తుంది. సార్ audible. Yes, sir. పంపిస్తాను సార్. పవర్ పోయింది, స్పాట్ కనెక్ట్ చేశాను. సరే అండి, సరే. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదనే ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇన్నోవేషన్స్‌కి సంబంధించి మీకు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అన్నాడు. ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మీద మీకు క్వెషన్స్ రావచ్చు. ట్రిపుల్ ఐటీ బెంగుళూరు, ట్రిపుల్ ఐటీబీ అని పిలుస్తాం సింపుల్‌గా. పారాలిసిస్ రోగుల కోసం, బ్రెయిన్ స్ట్రోక్ రోగులు అంటాం. వాళ్ళ కోసం సహాయకరంగా ఉంటుంది అని చెప్పి ఒక కొత్త ప్రొడక్ట్‌ని, వీల్ చైర్‌ని రూపొందించడం జరిగింది. దాని పేరు ఎక్స్‌ఓ రిహాబ్. వెరీ ఇంపార్టెంట్. ఐఓటీ బేస్డ్ వీల్ చైర్ ఇది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే వీల్ చైర్ అన్నమాట. సో, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ అంటే. ఓకేనా? ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగుళూరు. సో, ఏం చేస్తుంది అంటే దీంట్లో కూర్చుంటే ఏమిటి ఉపయోగము అంటే కండరాల కార్యకలాపాల పనితీరుని తెలుసుకోవటానికి మనకు ఈఎంజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఆటోమేటిక్‌గా చేసేస్తుంది. సో, ఎలక్ట్రో మెమోగ్రఫీ అనే దానిని ద్వారా కండరాల పనితీరుని తెలుసుకుంటాం. ఎస్పెషల్లీ పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి కండరాల పనితీరు అనేది తగ్గిపోతుంది. ఆ కండరాల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎలక్ట్రో మెమోగ్రఫీ చేసే ఫెసిలిటీ దీంట్లో ఉంది. సో, ఈ ఎలక్ట్రో మెమోగ్రఫీకి ఇంజెక్షన్ ఇచ్చి చేస్తున్నారు ప్రెజెంట్. కానీ కండరాల పనితీరుని తెలుసుకోవడానికి ఇప్పుడు ఇంజెక్షన్ అవసరం లేదు. ఈ డివైస్ రావటం వల్ల. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ ఐటీబీని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నంలో ఉంది. ఇంపార్టెంట్ ఏపీకి రిలేటెడ్ కాబట్టి. ఇదేం చేసింది అంటే, ఇతర జాతీయ పరిశోధనా సంస్థలతో కలిసి వాటర్‌ని అది కూడా నదుల్లో బురద నీటితో, మడ్‌తో కలిసిపోయిన నీటిని శుభ్రపరచడానికి ఒక ఇన్నోవేటివ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీని రూపొందించింది. టెక్నాలజీ పేరు సర్ఫేస్ మోడిఫికేషన్ టెక్నిక్ ఆఫ్ మెంబ్రేన్ ఎస్ఎంటీఎం అని పిలుస్తాము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఇక హాటెస్ట్ సమ్మర్ 2023 అనేది న్యూస్‌లో ఉంది. ఇప్పటి వరకు రికార్డుల ప్రకారం 2023 సమ్మర్, 24 సమ్మర్ కాదు. 24 సమ్మర్ అనేది నెక్స్ట్ ఇయర్ వస్తది. దీని మీద అప్డేట్. దీన్ని క్రాస్ చేస్తది గ్యారంటీ. 2023 సమ్మర్ అనేది గత 2000 సంవత్సరాల్లో అత్యంత వేడి. ఎప్పుడో క్రీస్తుపూర్వం 200 క్రీస్తుపూర్వం 240లో వచ్చిందట. ఇప్పుడు మళ్ళీ 2023లో మనం అంత హాటెస్ట్ సమ్మర్‌ని చూస్తున్నాం. గత 2000 సంవత్సరాల్లో అత్యంత హాటెస్ట్ సమ్మర్ ఏది అంటే దిస్ 2023 సమ్మర్. 24 సమ్మర్ కాదు గుర్తుపెట్టుకోండి. సో, ఇది అండి. ఇంకా మీకు కొంచెం ఉంది. చెప్తాను అది కూడా చెప్పేస్తాను ఇప్పుడే.